మావన్కి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అనే సినిమా ఆయనే ఏదో దిష్టి గురించి అని మాట్లాడిన దాని మీద చెప్పు మీద కూర్చోగినట్టు గుర్తున్నాడు ఆయన. తెలంగాణ పరువు ఇట్లా, తెలంగాణ పరువు అట్లా, గట్టెట్లా మాట్లాడతారు బిడ్డ, నేను సినిమాటోగ్రఫీ మంత్రిని, నీ సినిమాలు అట్లెట్లా నడుస్తాయి ఇట్లెట్లా నడుస్తాయి అని మామూలు పోజు కొడతాడు, భుజాలు తిప్పుకుంటా. ఆ నరాల వీక్నెస్ మనిషి కదా అయ్యా. బుద్ధి ఉండాలి మీకేమన్నా. ఒక ఆడబిడ్డ నీ కాన్స్టిట్యున్సీలో భర్తను తీసుకుపోయి గంటల కొద్దీ బయట తిప్పి 6-7 సార్ల మూత్రం ఉచ్చదాగిపిస్తే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేవే. నీ ఇంట్లోకి అట్లా జరుగుతాయి. పిల్లల మీద చిన్న పిల్లలు, బడిపోయే పిల్లలు, వాళ్ళు మా నాయనేడి సాగు బతుకుల్లో ఉన్నదని తెలిసి వాళ్ళు రోజు ఏడుస్తుంటే కూడా నీ కనికరం రాలే, ఒక్క మాట కూడా మాట్లాడతలేవే. బుద్ధి ఉండాలి రేవంత్ రెడ్డి. ఇటువంటి వాళ్ళని నీ క్యాబినెట్లో పెట్టుకున్నావు. నువ్వు కూడా దొంగలకు సద్దులు మోసినవి అయితే నువ్వు కూడా దొంగవే అవుతావు. నువ్వు ఆల్రెడీ దొంగవే, నువ్వు హోమ్ మినిస్టర్ కాబట్టికే నీ మీద ఆ బాధ్యత ఉంటుంది. ఎక్కడెక్కడ తీసుకుపోయినరో ఏందో ఇప్పటికీ వారం రోజులు అయిపోయింది. తనని తీసుకుపోయి వారం 10 రోజులు అయింది ఆల్మోస్ట్. 7 తీసుకుపోయినరు, టవర్లు ఉన్నాయి, సిగ్నల్లు ఉన్నాయి, ఎవరి ఇళ్ళకి తీసుకుపోయినరు. ఇప్పటిదాకా నువ్వు జనం ముంగడ పెట్టాల్సిన అవసరం ఉన్నది హోమ్ మినిస్టర్ కాబట్టి నీ బాధ్యత. ఇప్పటివరకు నువ్వు పెట్టలేదు. అమ్మా నీకు మాత్రం చెప్తున్నాము, తెలంగాణ సమాజం మొత్తం నీ ఎంబడి ఉంటుంది. మంచిని కోరుకునే ప్రతి ఒక్కరు నీ ఎంబడి ఉంటారు. ఇటువంటి ఆలోచన నువ్వు ధైర్యం చేసిన వాటికి నీ ఎంబడి ఉంటారు. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వస్తాం. గీ తోకపటాకి వాళ్ళతో భయపడేది ఏం లేదు. విన్నారా? ఎవరు ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేదు. అవసరమైతే మొత్తం ఎల్లమ్మ గుడానికి పిలుపునిచ్చి మొత్తం తెలంగాణను మొత్తం ఇక్కడ తరలిస్తాం. ఇక్కడనే ఒక పెద్ద బహిరంగ సభ పెడతాం. వీళ్ళు ఇట్లనే కనుక చేసేది ఉంటే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా మొత్తం అందరినీ కలుపుకొని పెద్దోళ్ళని ఇక్కడ పిలుస్తాం. ఇక్కడ ఈ ఊరికి మందాకృష్ణతో పాటు అందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీటింగ్ పెడతాం. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. విన్నారా? మీరు ఏడవకండి. ఏడుస్తే ఇగో ఈ ఏడుపులు రేపు తర్వాత ఇంకేమేమి ఎట్టెట్టు పోతాయో నీ ఇంట్లో శోకానికి దారి తీసేటట్టు చూసుకోకు కోమటిరెడ్డి వెంకరెడ్డి అని చెప్పదలుచుకున్నాం.